హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షీర్ కుర్మా రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: సేమియా, ఘీ, మిల్క్, షుగర్, కండెన్స్ మిల్క్, ఇలాచీ పౌడర్, ఎండు ఖర్జూరం, జీడిపప్పు, బాదం, పిస్తా, చిలోంజి. వీటిని హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఘీ వేసుకుందాం. ఘీ వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా వేసి ఫ్రై చేసుకుందాం. సన్న సేమియా అయితే షీర్ కుర్మాకి చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. సేమియా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. అందులో పాలు వేసుకుందాం. ఒక బౌల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. ఒక బాయిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 minute ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో సేమియా వేసుకుందాం. సేమియాని ఉడకనివ్వాలి. సేమియా ఉడికిన తరువాత ఇందులో 1/2 cup షుగర్ వేసుకోవాలి. హాఫ్ కప్ కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.